హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. పిట్ట కొంచెం కూతగనం అంటాం కదండి, నిజంగా అది కొంతమందిని చూస్తే నిజం అనిపిస్తుంది నాకు. సో అలాంటి వాళ్ళల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, కొంచెం సేపు ఇంటికి వెళ్ళాక మనం వీకెండ్స్లో రిలాక్స్ అవ్వాలంటే కొన్ని షోస్ ఉంటాయి, చూసి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మనం ఆఫీస్లో జరిగిన స్ట్రెస్ అంతా మర్చిపోతూ ఉంటాం. ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇంట్లో జరిగిన పనంతా మర్చిపోయి సాయంత్రం అయ్యేసరికి టీవీల ముందు కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి పిట్ట కొంచెం కూతగనంలో నెంబర్ 1 ఎవరంటే మన జబర్దస్త్ నరేష్ అనమాట. చూడ్డానికి ఇంతే ఉంటాడు, బట్ టప్పాస్ లాగా పేలిపోతుంటాయి ఆయన పంచులు. సో మాట్లాడదాం. నరేష్ గారి ఇంటికి వచ్చేసాం ఇవాళ. అయితే మనం స్టూడియోకి పిలవడం ఎందుకు, ఆయన కష్టపెట్టడం ఎందుకు, చాలా బిజీ పర్సన్ అసలే, వద్దు మనమే వెళ్దాం ఆయన కోసం అని చెప్పేసి ఇవాళ నరేష్ గారి ఇంటికి రావడం జరిగింది. సో మాట్లాడదాం. హాయ్ నరేష్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అంత బాగుంది. అంత బాగుందా? ఎలా నడుస్తుంది జబర్దస్త్ షోస్ అవన్నీ? కూల్గా హ్యాపీగా వెళ్ళిపోతుంది. హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను నైన్త్. నాకు ఒక విషయం తెలిసింది. ఏమని? అమ్మాయిల టార్చర్ తట్టుకోలేక మిమ్మల్ని కాలేజ్లో జాయిన్ చేయలేదంట, 10th మానిపించేశారట. అది ఏం లేదండి. బేసిక్గా అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా నేను ఇంకా అప్పుడు ఆడిషన్స్ అని వచ్చాయి. సో అది చూసి నేనే ఇంకా ఆపేసి ఇందులోకి వెళ్తానని చెప్పి నేనే ట్రై చేసి ఆపేసాను అలా. అంతే. అంతేనా? నాకు మీ నాన్నగారు చెప్పిన విషయం ఏంటంటే, పర్సనల్గా నేను అడిగాను ఇందాక, ఏంటంటే ఎందుకు నరేష్ని చదివించట్లేదంటే, లేదమ్మా కాలేజ్కి వెళ్తాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, ఎందుకు వచ్చింది స్కూల్లోనే వాడి టార్చర్ తట్టుకోలేకపోయినాము. ఇప్పుడు అలా చెప్పుంటాడు కానీ బేసిక్గా అయితే ఇదే రీజన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే ఏం చేశారు మీ నాన్నగారు? మా డాడీ ట్రాలీ డ్రైవర్. ఇప్పుడు టాటా ఏసీ అనేది మామూలుగా ఉండేది మాకు, అది నడిపేవాడు. అది కొద్దిగా మనం ఈఎంఐస్ కట్టలేక అప్పుడున్న పరిస్థితుల్లో అది అలా వెళ్ళిపోయింది. సో ఇంకా నేను ఇందులోకి వచ్చాను. ఇంత వచ్చిన తర్వాత నుండి డాడీ ఇంకా ఏది వద్దు ఇంక చాలు అని చెప్పి నన్ను తీసుకురావడం, ఇంకా నన్ను చూసుకోవడం ఉంటుంది డాడీ. అసలు జబర్దస్త్ ఈ షో ఆఫర్ ఎలా వచ్చింది, లేదంటే దీనికి ముందు ఇంకేమైనా చేశారా? దీనికి ముందు ఏమీ చేయలేదండి. నా ఫస్ట్ షో జబర్దస్త్, అది హ్యాపీగా చెప్పగలుగుతాను నేను. ఫస్ట్ షో జబర్దస్త్. నేను ఆడిషన్స్ కోసం వెళ్ళాను. అక్కడ నన్ను సుధాకర్ అన్న చూసే బాగున్నారు, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి, సో జబర్దస్త్కి వస్తావా అని అంటే వస్తానన్నా అని చెప్పి ఎగ్జైట్మెంట్ అప్పుడు. వస్తానన్నా అని చెప్పి ఇంకా జబర్దస్త్కి వెళ్ళాను. అక్కడ ఫస్ట్ చలాకీ చంటాను. నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కాను ఆయన స్కిట్లోనే. దాని తర్వాత ఆయన చేసిన తర్వాత వెంటనే తిరుపతి ప్రకాష్ అన్న అని అప్పుడు జబర్దస్త్ చేసేవాడు, చాలా మూవీస్ కూడా అన్న చేసేవాడు. అన్న టీంలో చేశాను ఒక 5-6 స్కిట్లు. అక్కడ రాజ్ కుమార్ అన్న అక్కడ ఆయనే పరిచయం చేశాడు, రైటర్. ఆయనే నన్ను అందులో పెట్టించిన తర్వాత మళ్ళీ సుధాకర్ అన్న టీం లీడర్ అయ్యాడు. అదే టైంలో సుధాకర్ అన్న, భాస్కర్ అన్న టీం లీడర్ అయ్యారు. ఇంకా నేను అక్కడ నుండి ఆయన టీంలోకి వచ్చాను. నాకు బ్రేక్ వచ్చిన స్కిట్ 2 తలకాయల స్కిట్ అని, ఇంకా రాత్రి మంచి పొజిషన్కి వచ్చింది చిన్నగా. ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు అంతేనా? ఎలా ఉంటుంది నరేష్ నీకు అంటే, లైక్ యువర్ ఏ కిడ్ ఐ నో, బట్ ఇప్పుడు ఓకే, బట్ వెన్ యూ స్టార్ట్ అంటే మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో జబర్దస్త్ అప్పటికి వెరీ గుడ్ అంటే స్కూలింగ్లో ఉన్న ఆ స్టేజ్లో స్టార్డమ్ రావడం వెంటనే ఎలా అనిపిస్తుంది అసలు? అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను వేరేలా చూసేవాడు కూడా ఒక రేంజ్లో చూడడం మొదలెట్టాడు ఆ టైం. అది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలా నేనేమంటానంటే, ఒకవేళ సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కూడా ఇంత స్టార్డమ్ వచ్చేది కాదు. జబర్దస్త్ ఫ్యామిలీ ఆడియన్స్ని, అటు పిల్లల్ని, యూత్, అలాగే ఫ్యామిలీ అందరినీ కట్టిపడేసిన షో కాబట్టి ఇంత తొందరగా ఫేమ్ వచ్చింది. అది అందరూ ప్రతి ఒక్కరు ఫ్యామిలీలా చేసేసుకుంటారు మనల్ని ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఈవెంట్స్కి వెళ్ళినా కానీ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగే చూస్తారు, అరే మన ఇంట్లో వాళ్ళలాగే ఉన్నారు అన్నట్టు ఉంటుంది జబర్దస్త్ అనేది. సో మీకు బాగా కంఫర్ట్గా అనిపించే టీం ఏది? నాకు కంఫర్ట్గా అనిపించే టీము భాస్కర్ అన్నది. ఇంకా భాస్కర్ అన్నదే కంఫర్ట్గా ఉండే టీమ్. ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో అందరితో, ఇంతకుముందు అంటే చంద్రన్న, సుధీర్ అన్న వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళ టీం అప్పుడు కొద్దిగా భయం ఉండేది, వీళ్ళ టీంలోకి వెళ్తే మనం తీసుకుంటారా లేదా అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇమాన్యుయల్, నూగరాజు, ప్రవీణ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. నేను ఏది వేసినా తీసుకుంటారు, వాళ్ళు ఏది వేసినా నేను తీసుకుంటారు, అలా క్యాజువల్గా వెళ్ళిపోద్ది.
సో ఈ రైటింగ్స్ అన్నీ మీరు రాసే డైలాగ్స్ అయినా లేదంటే మీరు స్పాంటినేట్గా మీరు అనే పంచ్లైనా ఇవన్నీ ఎలా అంటే స్క్రీన్ మీద వర్కౌట్ అవడానికి కొంచెం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? బేసిక్గా స్క్రిప్ట్ వర్క్ అనేది ఉంటుంది కొద్దిగా. దాంట్లో మనకి ఇంకా మన స్పాంటినిటీతో కొద్దిగా ముందుకెళ్ళడం అనేది ఇంకా అక్కడికక్కడ ఏదైనా మన తరపు నుండి ఏదైనా పంచ్ అన్నా ఏదైనా ఆ సిచ్యువేషన్ బట్టే ఉంటుంది అంతే. స్పాంటినిటీ ఆ విషయంలో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్పాంటినిటీ మనకు కొద్ది గొంతులేనని మామూలుగా లేదు అసలు. సో స్కూల్లో ఉన్నప్పుడే ఈ ఆఫర్ వచ్చింది. స్కూల్లో పిల్లలైనా ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు మిమ్మల్ని? అప్పుడు అందరూ ఒకేలా చూసేవాళ్ళు, నన్ను మాత్రం చాలా స్పెషల్గా చూసేవాళ్ళు. టీచర్లు అయినా కానీ ఏ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా నన్ను మాత్రం స్పెషల్గా చూసేవాళ్ళు. స్కూల్లో స్కిట్స్ అవి చేయమనే వాళ్ళు? అప్పుడు స్కిట్స్ కాదు కానీ డ్యాన్స్ చేసేవాడిని. బాగా ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు డ్యాన్స్ అనేది. అబ్బో అందుకే మీ నాన్నగారు నిన్ను స్కూల్ మానిపించింది. ఎందుకు అంటే ఇగో ఈ స్టార్డమ్ అంతా తట్టుకోలేకే స్కూల్ మానిపించేసింది. అంతేనా? ఓన్లీ అంటే ఫైనాన్షియల్ గా డాడీకి ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా ఫర్దర్ గా చదివే ఉద్దేశం లేదా? ఉందండి, ఫ్యూచర్ లో చేస్తాను. కానీ ప్రస్తుతానికైతే ఇది వెళ్తుంది కదా, వద్దు అట్లా ఏం లేదు, చేస్తాను. అయిపోతారు నరేష్. అలా ఏం లేదు, ప్రైవేట్ గానే చేస్తాను. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మొత్తం? ప్రపోజల్స్ ఏమి లేవండి. బేసిక్గా ఇంకా వాళ్ళు ఏదో మామూలుగా టైం పాస్కి అడుగుతారు, ఐ లవ్ యూ నరేష్, ఐ నరేష్ అని ఏదో ఒకటి అలాంటివి ఉంటాయి. కానీ రియల్ ప్రపోజల్స్ అయితే ఏమీ లేవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.